ఈరోజు నేను ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నా. ఎంతమందికి కావాలి స్టోరీ? రెడీగా ఉన్నారా స్టోరీ వినడానికి? ఓకే, స్టోరీ జాగ్రత్తగా వినాలి. అయిపోయాక నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, మీకేం కనబడుతుంది పిల్లలు? స్ట్రాబెర్రీ. ఎంతమందికి స్ట్రాబెర్రీ అంటే ఇష్టం? ఎస్, నాకు కూడా ఇష్టం స్ట్రాబెర్రీ అంటే. స్ట్రాబెర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా, లోపల చాలా యమ్మీగా ఉంటుంది. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎంతమంది తాగుతారు? బాగుంటుంది కదా. స్ట్రాబెర్రీ లోపల ఏముంటుంది చెప్పాలి పిల్లలు? సీడ్స్ ఉంటాయి, ఇంకేముంటాయి? పల్ప్ ఉంటుంది కదా, ఇంకేముంటుంది? అంతే. కానీ ఈ స్ట్రాబెర్రీలో ఏముందో ఒకసారి చూద్దాం. చూడాలని ఉందా? ఈ స్ట్రాబెర్రీలో ఏముందో చూడాలని ఉందా? ఓకే, ప్రశస్త ఏదో ఓపెన్ చేయి. యాపిల్ కాదు, ఏముంది? ర్యాబిట్. ఎస్, బాగుంది కదా, చాలా క్యూట్గా. ఎంతమందికి ఇష్టం పిల్లలు ర్యాబిట్స్ అంటే? ఇది జిప్ క్లోజ్ చేసి. ర్యాబిట్స్ అంటే మనందరికీ ఇష్టం కదా. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ర్యాబిట్ స్టోరీయే. ఆ ర్యాబిట్స్ని బన్నీస్ అంటారు కదా. ఈ బన్నీ పేరేంటి చెప్పనా? బెన్నీ. ఏంటి? బెన్నీ ద బన్నీ. చెప్పండి. ఈ ర్యాబిట్ పేరు బెన్నీ ద బన్నీ. ర్యాబిట్స్ ఎక్కడుంటాయో తెలుసా పిల్లలు మీకు? బరోస్లో ఉంటాయి పిల్లలు. బరోస్ అంటే ఏంటంటే మట్టి లోపల. థ్యాంక్ యూ. ర్యాబిట్స్ ఏం చేస్తాయంటే మట్టి లోపల హోల్స్ చేసుకొని వాటిని బరోస్ అంటారనమాట. ఆ బరోస్లో ర్యాబిట్స్ ఉంటాయి. ఈ బెన్నీ ద బన్నీ చాలా క్యూట్గా ఉంది. ఉందా క్యూట్గా? ఎంతమందికి ర్యాబిట్స్ పట్టుకోవడం అంటే ఇష్టం? మనకి ఇష్టం కదా. ర్యాబిట్స్ ఎవరిని కరవవు కదా పిల్లలు. ర్యాబిట్స్, ఈ బెన్నీ ద బన్నీకి మంచి వైట్ ఫర్ ఉంది, చాలా సాఫ్ట్ ఫర్. కానీ ఈ బెన్నీ ద బన్నీ చాలా షై అంట. మీలో ఎవరైనా షై పీపుల్ ఉన్నారా ఇక్కడ? అన్నిటికీ సిగ్గుపడిపోతూ ఉంటారు. మమ్మీ వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, అదే అంకుల్ వాళ్ళు వచ్చారు, ప్రైజ్ లాట్ వద్దు మమ్మీ, నాకు సిగ్గేస్తుంది, నేను కర్టెన్ వెనకాలే ఉంటా, నేను లోపల రూమ్లోనే ఉంటా, నేను అస్సలు బయటకు రానని కొంతమంది ఎలా ఫీల్ అవుతారు? షై ఫీల్ అవుతారు కదా. ఈ బెన్నీకి చాలా షై అన్నమాట, చాలా సిగ్గు ఎక్కువ. ఇంకేంటి తెలుసా పిల్లలు? ఈ బెన్నీకి చాలా భయం కూడా ఎక్కువ. ఇక్కడ ఎంతమందికి భయం ఎక్కువ? కొంతమంది ఉన్నారు కదా, అన్నిటికీ భయపడిపోతూ ఉంటారు. ఈ బెన్నీ కూడా అలాగే. అయితే ఎవ్రీడే మార్నింగ్ యానిమల్స్ అన్నీ ఫారెస్ట్లో గ్రాస్ ఉంటుంది కదా పిల్లలు, అక్కడికి వచ్చి అన్ని యానిమల్స్ ఆడుకుంటూ ఉంటాయంట. అప్పుడు యానిమల్స్ అన్నీ బెన్నీ దగ్గరికి వచ్చి, బెన్నీ బెన్నీ నువ్వు కూడా రావా ప్లీజ్, మాతో ఆడుకోవా, నీతో కూడా మేము ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నామంటే బెన్నీకి ఏమని చెప్పాను పిల్లలు? షై ఇంకా భయం కదా. అందుకని బెన్నీ అనేది నాట్ టుడే, టుమారో, రేపు వస్తానే, ఇవాళ నన్ను వదిలేయండి, రేపు వస్తా, ఈరోజు మీరు అందరూ ఆడుకోండి అని చెప్పి మళ్ళీ అది దాని బరోలోకి వెళ్ళిపోయేదన్నమాట. అలా రోజు యానిమల్స్ వచ్చి బెన్నీ బెన్నీ నువ్వు కూడా మాతో పాటు వచ్చి ఆడుకోవా అని అడిగితే రోజు ఏం చెప్పేది ఆన్సరు? టుమారో 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 అని చెప్పేది. రోజుకు ఒక టుమారో ఉంటుంది కదా. నిన్న టుమారో ఏమో ఈరోజు, ఈరోజు టుమారో ఎప్పుడు? రేపు, రేపు టుమారో ఎప్పుడు? ఎల్లుండి. ఈ బెన్నీ రోజు టుమారో 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 అని చెప్పి టుమారో విల్ నెవర్ కమ్. టుమారో ఇంకెప్పటికీ రాదు కదా. రోజు టుమారో టుమారో అని అసలు ఏ యానిమల్స్తో ఆడుకోకుండా అలాగే భయం భయంగా షైగా ఉండేది. ఒకరోజు ఏమైందంటే పిల్లలు, యానిమల్స్ అన్నీ కలిపి ఆడుకుంటూ ఉంటే సడన్గా లిల్లీ అని, మీకు స్క్రీన్ మీద చూపించారా? బెన్నీని చూపించారా స్క్రీన్ మీద? చూసారా ఎంత క్యూట్ ఉందో? అబ్బా, దాని బరో చాలా బాగుంది. అక్కడే కూర్చొని ఉంది, కానీ బయటకు మాత్రం అస్సలు రావట్లేదు. యానిమల్స్ అన్నీ వచ్చి బెన్నీని అడిగా, అది చూపించండి పిక్చరు. అన్నీ వచ్చి బెన్నీ కమ్ కమ్, వీఆర్ సో ఎక్సైటెడ్, వీ వాంట్ టు ప్లే విత్ యూ అంటే, ప్లీజ్ నన్ను వదిలేయండి, నాట్ టుడే, టుమారో టుమారో అని చెప్పి పంపించేస్తుంది. అయితే ఒకరోజు ఏమైందంటే పిల్లలు, ఒక చిన్న ల్యాంబ్ ఉంది.
ఆ ల్యాంప్ పేరు లిల్లీ. ఏం పేరు? లిల్లీ అనే ల్యాంప్ ఆడుకుంటా 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 చాలా దూరం వెళ్ళిపోయిందంట. మీరు కూడా ఆడుకునేటప్పుడు మమ్మీ ఏం చెప్తుంది మీకు? అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, రోడ్డు మీదకి వెళ్ళొద్దు, వెహికల్స్ వస్తాయి, స్ట్రేంజర్స్తో మాట్లాడొద్దు, జాగ్రత్తగా ఉండండి నాన్న, ఇక్కడే ఆడుకోండి అని మమ్మీ చెప్తారు కదా. లిల్లీ ద ల్యాంప్ వాళ్ళ మమ్మీ కూడా చెప్పారంట, లిల్లీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ దూరం వెళ్ళిపోవద్దు, నువ్వు అసలే చాలా చిన్న ల్యాంప్ అంటే. ఈ లిల్లీ వాళ్ళ మాట వినకుండా అలా పరిగెత్తి 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 ఏమైపోయిందంటే కొండల్లోకి వెళ్ళిపోయి రాళ్ళ మధ్యలో స్టక్ అయిపోయింది. ఏమైంది పిల్లలు? చూసారా? రాళ్ళ మధ్యలో స్టక్ అయిపోయి మే 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 అని ఏడుస్తుందంట పిల్లలు. ఒకసారి మీరు ల్యాంప్ సౌండ్ చేస్తారా? అమ్మో ఎన్ని మేకలో, ఎన్ని ల్యాంప్స్ వచ్చేసాయి కదా VVSకి. చాలు చాలు చాలు, గుడ్ జాబ్ గుడ్ జాబ్. ఓకే, ల్యాంప్స్ అయిపోయి ఇప్పుడు బాయ్స్ సౌండ్ వచ్చేస్తుంది బయటకి. ఓకే పిల్లలు, అప్పుడు ఏమైందంటే ఆ స్టోన్స్ మధ్యలో ఈ లిల్లీ ద ల్యాంప్ స్టక్ అయిపోయింది. అన్ని యానిమల్స్ వెళ్ళి దాన్ని బయటకు తీసుకురావడానికి మరి ట్రై చేస్తున్నాయి, కానీ ఎవ్వరి వల్ల అవ్వట్లేదు. చాలా బండ రాళ్ళు ఉన్నాయి పిల్లలు అక్కడ. ఆ రాళ్ల మధ్యలో చాలా చిన్న స్పేస్ ఉంది. ఆ చిన్న ప్లేస్లో ఏ యానిమల్ కూడా పట్టట్లేదు. అన్ని యానిమల్స్ ట్రై చేస్తున్నాయి, హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాయి, కానీ ఎవ్వరి వల్ల కాటలేదు. అప్పుడు ఏమైందంటే ఒక చిన్న స్క్విరిల్ ఉంటే ఆ స్క్విరిల్ వెంటనే బెన్నీ దగ్గరకు వచ్చి, బెన్నీ వీ నీడ్ యువర్ హెల్ప్, మాకు నువ్వు హెల్ప్ చేయవా ప్లీజ్? నువ్వేం చేయాలంటే లిల్లీ ద ల్యాంప్ అక్కడ కొండలో రాళ్ల మధ్యలో స్టక్ అయిపోయింది, దాన్ని కొంచెం బయటకు తీసుకురావడానికి నువ్వు హెల్ప్ చేస్తావా అని అనగానే దీనికి పాపం హెల్ప్ చేయాలనే ఉంది, కానీ దీనికి ఏంటి చాలా షై, చాలా భయం. అమ్మో నా వల్ల అవుతుందో లేదో అని అనుకుంది. కానీ వెంటనే బెన్నీకి వాళ్ళ మమ్మీ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. బెన్నీ వాళ్ళ మమ్మీ ఏం చెప్పిందంటే, బెన్నీ నీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే టేక్ అ డీప్ బ్రెత్. డీప్ బ్రెత్ అంటే తెలుసా? ఒకసారి తీసుకోండి డీప్ బ్రెత్. అందరూ డీప్ బ్రెత్ తీసుకున్నారు కదా. బెన్నీ వాళ్ళ మమ్మీ చెప్పింది, నీకు ఎప్పుడైనా భయం వేస్తే, నీకు ఎప్పుడైనా నేను ఏం చేయలేను అనిపిస్తే ఒక డీప్ బ్రెత్ తీసుకొని కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకో బెన్నీ. నువ్వు యేసయ్యా ప్లీజ్ గివ్ మీ కరేజ్, జీసస్ ప్లీజ్ గివ్ మీ కరేజ్ అని ప్రేయర్ చేసుకో. యేసయ్య నీకు ధైర్యం ఇస్తారు. అప్పుడు నువ్వు ఏం చేయలేమనుకుంటున్నావో అది నువ్వు చేయడానికి యేసయ్య హెల్ప్ చేస్తారు అనగానే బెన్నీ అలాగే డీప్ బ్రెత్ తీసుకొని ప్రేయర్ చేసుకొని ఆ స్క్విరిల్కి చెప్పింది, స్క్విరిల్ ఐ వాంట్ టు ట్రై టు హెల్ప్, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను, పద ఎక్కడుంది ఆ ల్యాంప్ ఎక్కడుందో నాకు చూపించు అని వాళ్ళిద్దరూ ల్యాంప్ దగ్గరికి నడుచుకుంటా వెళ్ళారు పిల్లలు. వెళ్ళగానే ఈ బెన్నీ ద బన్నీ చిన్నగా ఉంటుంది కదా, ఆ రాళ్లలో నుంచి లోపలికి వెళ్ళిపోయింది ఈజీగా. వెళ్ళిపోయిన తర్వాత ఆ ల్యాంప్ వెనుక నుండి ఇలా యేసయ్యా నాకు హెల్ప్ చేయవా ప్లీజ్ అని 1 2 3 అని పుష్ చేసేసింది. పుష్ చేయగానే అప్పుడు లిల్లీ ద ల్యాంప్ ఇరుక్కుపోయింది కదా స్టోన్స్లోంచి, అందులోంచి ఒక్కసారి బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో యానిమల్స్ అందరు గట్టిగా చప్పట్లు కొడుతున్నాయి. యానిమల్స్ అన్నీ గట్టిగా చప్పట్లు కొడుతున్నాయి. బెన్నీ 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 యు డిడ్ ఇట్ యు డిడ్ ఇట్ యు డిడ్ ఇట్ హుర్రే 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 అని అన్ని యానిమల్స్ బెన్నీని పొగుడుతున్నాయి. అప్పుడు బెన్నీ ఏమనింది తెలుసా? ఫ్రెండ్స్, ఇది నాకు యేసయ్య వల్లే పాసిబుల్ అయిందని బెన్నీ కళ్ళు మూసుకొని హెవెన్ వైపు చూసి, జీసస్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ, నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేయడానికి, నా ఫ్రెండ్ డేంజర్లో ఉంటే రెస్క్యూ చేయడానికి నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని బెన్నీ ద బన్నీ యేసయ్యకి థ్యాంక్స్ చెప్పింది. పిల్లలు, మీరు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా సమ్ టైమ్స్ దే గెట్ ఇన్ టు ట్రబుల్ కదా. మీ ఫ్రెండ్స్కి కూడా కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు మీరేం చేయాలి? బెన్నీలాగా హెల్ప్
కానీ కొన్నిసార్లు అనిపిస్తుందేమో, నేనే చిన్న పిల్లోడిని కదా, నేనే చిన్న అమ్మాయిని కదా, నేను ఎలా హెల్ప్ చేయగలను, నా వల్ల కాదేమో అని అనిపించింది అనుకో, అప్పుడు మీరు కూడా బెన్నీలాగా ఏం చేయాలి? బెన్నీ ఏం చేసింది? హెల్ప్ చేయడానికి ముందు ప్రేయర్ చేసుకుంది. అలా మీరు కూడా ప్రేయర్ చేసుకుంటే యేసయ్య మీకు హెల్ప్ చేస్తారు. క్వశ్చన్స్ అడుగుతాను, పిల్లలు రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫర్ బాయ్స్. ఈ స్టోరీలో ఉన్న ర్యాబిట్ పేరు ఏంటి? ఓకే, సెకండ్ క్వశ్చన్ ఫర్ గర్ల్స్. బెన్నీ ఎలా ఉండేది? షై అండ్ స్కేర్డ్, భయంగా ఉండేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ బాయ్స్. ఒకరోజు ఒక యానిమల్ ట్రబుల్లోకి వెళ్ళింది. ఏంటి యానిమల్? లిల్లీ ద ల్యాంబ్. అప్పుడు యానిమల్స్ అందరు ఎవరిని హెల్ప్ చేయమని వచ్చి అడిగారు. అప్పుడు బెన్నీకి నేను హెల్ప్ చేయలేనేమో అనిపించినప్పుడు ఏం చేసింది? అప్పుడు బెన్నీ యానిమల్కి, ఆ లిల్లీ ద ల్యాంబ్కి హెల్ప్ చేసిందా, చేయలేకపోయిందా? అందరూ బెన్నీని పొగిడితే బెన్నీ ఏం చేసింది? థ్యాంక్ యూ యేసయ్యా, నీ హెల్ప్తోనే నేను ఇది చేయగలిగాను. పిల్లలు, మనం కూడా మన లైఫ్లో ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు, ఎవరైనా మన దగ్గరకు వచ్చి నువ్వు చాలా మంచి అమ్మాయివి, నువ్వు చాలా మంచి అబ్బాయివి, నీ వల్లే నాకు ఈ హెల్ప్ దొరికింది అంటే మనం ఏం చెప్పాలి? నాకు యేసయ్య హెల్ప్ చేశారు, అందుకే నేను మీకు హెల్ప్ చేయగలిగానని చెప్పాలి. పిల్లలు, నిన్న మనము పైనాపిల్ గురించి నేర్చుకున్నాం కదా. పైనాపిల్ లోపల ఎలా ఉంటుంది అనుకున్నాం? లోపల హార్ట్ స్వీట్గా ఉండడం అంటే ఏంటి పిల్లలు? చాలా కైండ్ హార్ట్ కలిగి ఉండాలి కదా. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. మోకరించండి పిల్లలు, ప్రేయర్ చేసుకుందాం. నీల్ డౌన్ ఎవ్రీవన్. చిన్న ప్రేయర్ చేసుకొని క్లాసెస్కి వెళ్ళిపోదాం. ఓకే, చిన్న ప్రేయర్ చేసుకొని క్లాసెస్కి వెళ్ళిపోదాం. నీల్ డౌన్ ఎవ్రీవన్, నీల్ డౌన్. ఈ చిన్న ప్రార్థన ఆ తర్వాత చెప్పండి. యేసయ్యా, బెన్నీ స్టోరీ ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మాకు కూడా భయం వేసినప్పుడు, మేము చేయలేము అనిపించినప్పుడు మేము మీ మీద డిపెండ్ అవ్వడానికి, నీ హెల్ప్ తీసుకొని ఇతరులకు మేము సహాయం చేయడానికి నీ కృప మాకు దయచేయండి. యేసయ్యా, మీలాంటి మనసు మా అందరికీ ఇవ్వండి. కష్టంలో ఉన్న వాళ్ళకి నీ ప్రేమను చూపించటానికి, సహాయం చేసేవారిగా మేముండడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.